ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు వందనం నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాడటం ఎందును, వాక్యం చదవటం ఎందును, ప్రార్థన చేయటం ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా తొలగి నడిపించినందుకు నీకు కొట్టాను వందన స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమమంతలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని, ప్రతి ఒక్కరికి నువ్వే తోడుగా నడిపించి సహాయం తెచ్చేయమని, మరి ముఖ్యంగా నాకు వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనని ప్రియకుమార రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయటం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే చాలామందికి మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి మెసేజ్లు వస్తున్నాయండి, కానీ పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటారు. కానీ దేవుని మాటలు చూస్తే మనకు ఆత్మ రక్షించుకోవటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వారు కూడా విని రక్షణలోనికి వస్తారని ఒక ప్రయత్నం. కానీ ఏదో డబ్బుల కోసం అయితే ఈ యొక్క ఛానల్ అయితే పెట్టలేదండి. ఇది ఎక్కువ మందికి ఈ యొక్క మాటలు అంది వాళ్ళు కూడా తెలుసుకొని రక్షణలోనికి రావాలని ఆ యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యొక్క మన పాఠంలోకి వెళ్తే, మనం భయం లేని జనం, భయపెడుతున్న దైవం అని ఒక పాఠం పేరు ఏంటండి? భయం లేని, కడుపులో భయం లేని జనం అని చెప్పుకోవచ్చు. అలాగే భయపెడుతున్న దైవం, భయం లేని జనం, భయపెడుతున్న దైవం. ఇది 2 పార్ట్లు ఉంటుందండి. ఫస్ట్ పార్ట్ ఈరోజు మనం విందాం. అసలు ఎవరెవరో భయపడాలి ఏంటి అనే విషయం. 2వ పార్ట్లో ఇంకా పూర్తిగా వివరణ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి కొంతవరకు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు, ఆయనకి భయపడమన్నాడా వద్దంటున్నాడా అనే విషయాన్ని మనం ఈ రోజున కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మనిషి ప్రతిదానికి భయపడతానే ఉంటాడండి. దేనికి భయపడతాడండి? పాముకు భయపడతాడు. కొంతమంది పాముకు భయపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కప్పలకు భయపడే వాళ్ళు ఉన్నారు, బలులకు కూడా. ఆఖరికి బల్లి అది ఎక్కడో గోడ మీద ఉంటుంది, దాన్ని చూసి కూడా ఇరుకులకు పడుతూ ఉంటారు. కొంతమంది బొద్దింకలకు కూడా భయపడతా ఉంటారు. కానీ చిన్న చిన్న జీవులకి, పెద్ద పెద్ద జీవులకి కూడా భయపడుతుంది. ఏనుగుని చూసినా కొంతమందికి భయం. అలాగే చిన్న చిన్న పురుగులను చూసి కూడా కొంతమందికి భయం. మన ఈ మధ్య ప్రపంచాన్ని వణికిచ్చిందండి చిన్న వైరస్. అదేంటండి, దానికి కూడా చాలామంది భయపడి చేశారని చెప్పుకోవచ్చు. కొంతమంది కరోనా రాకపోయినా సరే అది వచ్చిందని చెప్పేసి కంగారు పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట ఎక్కువ మంది, టెన్షన్ పడి. కాబట్టి మనం భయపడాల్సింది దేనికి అనే విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్క మనిషి కూడా భయపడాల్సింది దేవునికండి. ఈ బల్లులు కానీ, కప్పలు కానీ, లేదా పాములు కానీ, ఏనుగులు కానీ, ఇవి ఏదో ఇక్కడ తాత్కాలికంగా మనం జస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది పెడతాయేమో, కానీ మన యొక్క ఆత్మను రక్షించేది ఎవరండి? దేవుడు. కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషి కూడా భయపడాల్సింది దేవుడికండి, ప్రతి ఒక్క మనిషి కూడా. అలాగే స్టూడెంట్స్ ఎవరు భయపడతారండి? టీచర్లకు భయపడతారు. ఎందుకు భయపడతారంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి. లేదా తప్పు చేయకపోతే వణుకుతాడండి ఎవడన్నా స్టూడెంట్? వణకాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. టీచర్ కూడా భయపడుతూ ఉంటారు. ఆ భయం అనేది లేకపోతే, చిన్నప్పుడు కనుక స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్లో కానీ భయం లేకపోతే పిల్లలకి, టీచర్ భయం లేకపోతే పిల్లలకి చదువు వచ్చిందండి? టీచర్ భయం ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే టీచర్ భయం లేకపోతే చదువు అనేది రాదు. నువ్వు అని రాయమంటే, లేకపోతే ఏబిసిడి అని రాయమంటే వేరేది రాస్తున్నావు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బెల్లగా రాస్తున్నావు అంటారా? లేకపోతే చేతి మీద ఒకటి ఇచ్చి ఏం చేస్తారు? మళ్ళీ అది అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి మరి కొట్టి మరీ నేర్పిస్తారు అన్నమాట.
మా చిన్నప్పుడైతే టీచర్ అంటే ఒక సందర్భం నాకు గుర్తుకొచ్చిందండి. మా చిన్నప్పుడు టీచర్లు స్కూల్లో ఎట్లా కొట్టేవాళ్ళు అంటే ఇట్లా చెయ్యి వెనక్కు తిప్పి ఇక్కడ స్కేల్తో కొట్టేవాళ్ళు అండి. ఇట్లా తిప్పి కొడితే అక్కడ అచ్చులు కూడా పడిపోయాయి అన్నమాట. మళ్ళీ మా హై స్కూల్లో ఇంకొక మొలహర్రావు గారని ఒక సార్ గారు ఉన్నారు. ఆయన పీరియడ్ వచ్చిందంటే మాకు ఒక్కొక్కళ్ళకి చెమట పట్టేది అనమాట. ఆయన పాఠం ఇచ్చేవాడు, పెద్ద పెద్ద పాఠాలు ఇచ్చేవాడు. 2-3 పాఠాలు ఒకే రోజు చెప్పమని ఇచ్చేవాడు. ఇచ్చి అది కనుక అప్పు చెప్పపోతే కాళ్ళ మీద, అప్పుడు ప్యాంట్లు కూడా ఉండేవి కాదు కానీ నిక్కర్లేక కాళ్ళ మీద కొడుతుంటే వాతలు తేలేని ఇంత దద్దులు కనబడాయి కాళ్ళ మీద. ఆయన కొట్టిడికి ఆయన పీరియడ్ వచ్చిందంటే ఇక చాలామంది అసలు మధ్యాహ్నం నుంచి కూడా, ఆయన పీరియడ్ సాయంత్రం పూట అయితే మధ్యాహ్నం నుంచి పారిపోయేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అట్లా అంత క్రూరంగా ఉండేవాడు అనమాట ఆయన. అంటే ఆ రోజున ఆయన చేసిన తప్పని అనట్లేదు నేను, ఏంటంటే కొంచెం ఎక్కువ డోసు పెంచేవాడు అనమాట. అందరూ టీచర్ల కన్నా కూడా ఇటు కొంచెం డోసు ఎక్కువ పెంచేవాడు ఆయన. దానివల్ల నష్టమేం లేదండి స్టూడెంట్కి, ఎందుకంటే కడుపులో భయం ఉంటుంది కదా, ఇది చదవాలి అనే ఒక భయం అనేది ఉంటుందండి. ఎట్లాగా అలాగే తల్లిదండ్రులకు కూడా భయపడాలండి, టీచర్లకి భయపడాలి. అలాగే అసలు మొదటి గురువు ఎవరంటే తల్లికి కూడా పిల్లలు భయపడాలండి. ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు, ఇప్పుడు అన్నం తినేటప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారండి, అన్నం తినకుండా అవి మొత్తం కలిపి కిందకు పారేస్తూ ఉంటారు. మొత్తం కలిపి ఏం చేస్తారు, కింద పారేయటం, లేకపోతే ఆ దుమ్ముతో అన్నం తీసుకొని మళ్ళీ పల్లెంలో వేసుకొని మళ్ళీ తినటం, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అలా అన్నప్పుడు తల్లి గద్దిచ్చి ఇట్లా చేయకూడదు అని గద్దిపోతే తెలిసిద్ది ఆ పిల్లకే? తెలియదండి. ఇంకా ఆ మట్టి తినటమో, లేకపోతే పిచ్చి పిచ్చిగా తినటమో, లేకపోతే క్రమశిక్షణ లేకుండా బతకటమో జరుగుతారు. పొద్దున ఇప్పుడు తల్లిదండ్రులు భయం లేని వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలాగా జీవిస్తారో మనం కళ్ళ ముందు మనకు కనిపిస్తూనే ఉంటుంది. అది ప్రతి చోట ఉంటారనుకోండి. తల్లిదండ్రులు కనుక భయం కనుక లేకపోయినట్టయితే, ఇప్పుడు మన కాలనీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇక ఎట్లా తిరిగినా సరే తల్లి ఇక గద్దీ లేకపోతుంది. ఎందుకు చిన్నప్పుడే భయం చెప్పలేదు, పెద్ద తర్వాత ఇంకా ఎట్లాగండి? ఎట్లాగా తల్లిదండ్రులకి కూడా భయపడాలి. అలాగే ఈ టీచర్కి ఈ తల్లిదండ్రులకి కదండి, మరి కంటికి కనిపించిన ఇంకొక ఆయన ఉన్నాడు మనందరి ఆత్మలకి. ప్రపంచంలో 800 కోట్ల మంది అనుకుంటే 800 కోట్ల మందికి కూడా ఒక ఆయన తండ్రి ఉన్నాడు. ఆయనే తండ్రి అని యెహోవా. ఆయనకు మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే పోలీసులకు కూడా భయపడతారండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. పోలీసులకి ఖచ్చితంగా భయపడాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు కనుక కరెక్ట్గా అట్లా భయపెట్టకపోతే ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతాయి తెలుసా. ఒకళ్ళ మీద వాళ్ళకు కక్షలు ఉన్నాయి అనుకోండి, పోలీసులు కూడా పోలీసు వ్యవస్థ కనుక లేకపోతే పొలుచుకొని చచ్చిపోతారండి చాలామంది. కక్షలు ఉండేవాళ్ళు, పగలు ఉండేవాళ్ళు. ఎక్కడో అన్నదమ్ములు కూడా ఆస్తి కోసం తమ్ముడు అన్నను చంపటం, అన్న తమ్ముడిని చంపడం కూడా మన కళ్ళ ముందే మనం చూస్తున్నామండి. చూడలేదా? చాలా చోట్ల చిన్న స్థలం ఉండే ఒక జానుడు, లేకపోతే ఒక గజం స్థలం కోసం కూడా ఇది నాదంటే నాదని తన్నుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. అట్లాగా పోలీసు ఈ చట్టం అనేది లేకపోతే కనుక మనుషులు ఇక విచ్చలవిడితనం అయిపోద్దండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు, భయం లేకుండా. ఇప్పుడు ఎంత కఠినంగా శిక్షల్లో అమలు ఉంటేనే అక్కడక్కడ మానభంగాలని, మర్డర్లని, మరి రేపులని ఎన్నో చూస్తూ ఉన్నాం. అది అసలు ఈ చట్టమే లేకపోతే ఎలా ఉంటుంది? గజిబిజి గందరగోళం అయిపోద్ది అనమాట. అందుకని ఆ పోలీస్ వ్యవస్థ అనేది ఉండటం చాలా చాలా మంచిదే. అలాగే మనం దేవునికి కూడా భయపడాలండి. భయపడి అలాగే మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947 ఆగస్టు 15. రిపబ్లిక్ డే దేనికోసం చేస్తారండి? భారత రాజ్యాంగాన్ని
లెక్కించి అమలుపరిచిన తేదీ? జనవరి 26 అనేది మన భారతదేశానికి రాజ్యాంగం రాసుకొని స్వతంత్రంగా ఇక ఆ రోజు నుంచి మన చట్ట ప్రకారంగా పరిపాలన స్టార్ట్ చేసినటువంటి రోజు జనవరి 26. మనకు స్వాతంత్రం వచ్చింది మాత్రం 1947 ఆగస్టు 15. అలాగే బైబిల్లో కూడా ఒకళ్ళకి స్వాతంత్రం వచ్చిందండి. ఒకళ్ళ దగ్గర బానిసలుగా ఉండి, మనం అయితే భారతీయులు 800 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి, 200 సంవత్సరాలు ఉన్నారు. అదే మరి ఐగుప్తులు అయితే, ఇశ్రాయేలీలు అయితే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్టుగా మన బైబిల్లో చూస్తాం. 430 సంవత్సరాలు అనేది బైబిల్లో మనం చూస్తే వాళ్ళు కూడా బానిసలుగా ఉన్నారండి. వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చిందండి. ఎవరు మనకి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరండి? ముఖ్యంగా ఎవరి పేరు చెబుతారంటే మహాత్మా గాంధీ గారు అని చెబుతారు. మరి వాళ్ళకి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరండి? ఇశ్రాయేలీలకి మోషే గారి నాయకత్వంలో వాళ్ళకి స్వాతంత్రం రావటం జరిగిందండి. కానీ వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేవుడికి భయపడ్డారా లేదా అంటే మరి వాళ్ళు భయపడలేదని చెప్పుకోవాలండి. భయపడపోతే మరి ఆయన ఎంత బాధపడతాడు ఏంటి? భయపడటం అంటే చెప్పినట్టుగా ఉండట్లేదు, దేవుడు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవట్లేదు అనమాట. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోతే దేవునికి చాలా బాధగా ఉంటుందండి. కొన్ని మాటలు బైబిల్లోకి వెళ్ళి చూద్దామండి. నిర్గమాకాండము 20 అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 20 అధ్యాయం 20 వచనం. 20 అందుకు మోషే భయపడకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేయించేసానని ప్రజలతో చెప్పాను. అదే మీరు భయపడొద్దు అని చెబుతున్నాడు. భయపడొద్దు ప్లస్ తర్వాత మిమ్మల్ని పరీక్షించుటను మీరు పాపం చేయకూడనట్లు ఆయన భయము మీకు. దేవుని భయం ఉంటే మనిషి ఏం చేయకుండా ఉంటాడండి? పాపం చేయకుండా ఉంటాడు అని చెప్పడం జరిగింది. దేవుని భయం ఉంటే మనుషులు పాపం చేయకుండా ఉంటారు. మెయిన్ 18-19 వచనాలు కూడా చదవండి కొంచెం పైకి వెళ్ళి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ ఘోర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేది, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మీతో మాట్లాడిన యెడల మేము చనిపోతాము. అందుకు మోషే భయపడకుడి, మేము పరీక్షించేటప్పుడు మీరు పాపం చేయకున్నట్లు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తున్న ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నాయంటే వీళ్ళని భయపెట్టి పాపం చేయకుండా ఉండాలని దేవుని వీళ్ళని భయపెడుతున్నాడు. దేవుని భయం లేకపోతే ఓవరాల్గా మనిషి ఏం చేస్తాడండి? పాపం చేస్తాడు. అందుకని దేవుని భయం అనేది ఖచ్చితంగా ఉండాలండి. అందుకని మన టైటిల్ ఏం పెట్టామండి? భయం లేని జనం భయపెడుతున్న దైవం. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టూడెంట్ టీచర్కి ఖచ్చితంగా భయపడాలండి. టీచర్కి భయపడాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా భయం, వాళ్ళ వాటిలో కూడా భయభక్తులు ఉండాలి. భయం లేకపోతే కనుక ఏమైందంటే విస్తరవిడితనం అయిపోద్దండి. చాలామంది కూడా పిల్లలు చెడిపోతున్నారంటే మరి తాగుడికి అడిక్ట్ అవుతున్నారంటే రోడ్ల వెంబడి తిరుగుకుంటా సినిమాలకని షికార్లకని తిరిగి. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే కుర్రోళ్ళు మందిరానికి వచ్చేది ఎంతమంది అండి? మరి ఎందుకని రావట్లేదు వాళ్ళు? తల్లిదండ్రులు మళ్ళీ కొంతమంది తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పిల్లలు మరి మనం చూసినట్టు కొంతమంది మన బంధువులు కూడా తండ్రి తల్లి చర్చికి వెళ్తారు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తారండి. అది భయం లేదనమాట. తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడు అంటే అస్సలే భయం లేదు. కంటికి కనిపించి మరి పోషించి తండ్రి అంటేనే భయం లేనప్పుడు ఇంకా దేవుడు అంటే ఇంకేం భయం ఉంటుందండి? ఆయన కంటికి కనిపిస్తాడు. ఆయన కంటికి కనిపించడు. కంటికి కనిపించడానికి ఇంకేమైనా భయపడతారా మనుషులు? అస్సలు భయపడట్ల. కానీ భయం అనేది ఖచ్చితంగా ఉండాలండి. భయం కనుక లేకపోయినట్టయితే మనిషి
చెడిపోయే అవకాశం ఉందండి. చెడిపోతున్నారా లేదా? మన కళ్ళ ముందు మనం ఎంతమంది చూస్తున్నామండి? మేము చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే ఆఖరికి పనికి రాకుండా ఒక వేస్ట్ చెత్త కుప్పలాగా అయిపోతున్నారండి. వాళ్ళు యొక్క జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. ఆదివారం వచ్చిన సినిమాలని, షికార్లని, మందని ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మందిరాన్ని అసలు క్రైస్తవులే మళ్ళీ క్రైస్తవేతలు అయితే అసలు వాళ్ళ గురించి మనం చెప్పేది ఏం లేదు. ఇక కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. క్రైస్తవేతరులు అయితే ఇక వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఇక వెచ్చలవిడితాను అనమాట. ఇక అలాగా ఉండకూడదండి. దేవుడు భయం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే కనుక చాలా అనర్థాలు జరుగుతాయి అన్నమాట. బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 16:6. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తమును కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవును. యెహోవా భయం ఉండటం వల్ల మనుషులు దేని నుంచి తొలగిపోతారంట? పాపం, చెడుతనం. చెడు పనులు చేయకుండా ఉండాలంటే ఎవరి భయం ఉండాలని చెబుతున్నారు? తల్లిదండ్రుల భయం ఉండాలి. అది అంతకన్నా ముందు దేవుడి భయం ఉండాలండి. ముందు దేవుడి భయం. ఇప్పుడు తల్లిదండ్రులన్నా అయితే ఎక్కడో కొడుకేమో ఒక చోట ఉంటాడు, తండ్రి ఒక చోట ఉంటాడు. సపోజ్ ఉద్యోగం కోసం పంపిస్తాం అనుకుందాం. ఇక్కడ వేరే హైదరాబాద్, ఢిల్లీయో వెళ్ళాడు కొడుకు, తండ్రి ఏమో ఇక్కడ ఉన్నాడు. అతను అక్కడ ఏం చేసేది ఈ తండ్రి చూస్తూ ఉంటాడా? అసలు తెలిసిద్ది అంటారా? అతను చెబితేనే అక్కడ ఏం జరిగేది ఇతనికి తెలిసింది ఫోన్లో. కానీ అదే మరి దేవునికి తెలుసు అంటారా అతను ఏం చేసేది? అతను ఎప్పుడు లెగుస్తాడా, ఎప్పుడు ఎటు తిరుగుతాడా, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సీసీ కెమెరా పెట్టేసాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సీసీ కెమెరా పెట్టేసేసాడండి. చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటాడు అన్నమాట. చెడుతనమును తొలగిపోవాలంటే మనిషికి ఎవరి భయం ఉండాలండి? దేవుని భయం ఖచ్చితంగా ఉండాలండి. మనుషులు తల్లిదండ్రుల భయం ఒక్కోసారి దగ్గర ఉంటేనే తెలిసింది. కానీ దేవుడైతే ప్రతి ఒక్క విషయం నువ్వు ఎక్కడుండా సరే, అండర్ గ్రౌండ్లో ఉన్నా సరే దేవుడు చూస్తాడు. నువ్వు సముద్రం అడుగు భాగానికి వెళ్ళినా, లేకపోతే చంద్రమండలం మీదకి వెళ్ళినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్తా నేను అక్కడ ఉన్నాను రా బిడ్డ అన్నాడు ఆయన. స్క్రీన్ మీద ఇక తలకాయ ఉంచుకోవాల్సింది. అక్కడ తల్లిదండ్రుల బోకర్ వచ్చినట్టు లేదా టీచర్ల బోకర్ వచ్చినట్టు బోకర్ వస్తే ఏం లేదు, ఇక స్క్రీన్ వేసి చూపిస్తాడు. అయ్యి చూడండి రా అబ్బాయి మీరు చేసిన తప్పుడు పనులు చూడండి రా అంటాడు ఆయన. అసలు వాళ్ళైతే తీర్పులకు కూడా అసలు డైరెక్ట్ అటాక్ అవ్వాలి. అందుకని చెడుతనము పోవాలంటే దేవునికి భయపడాలండి. దేవుని యొక్క భయం లేకపోతే మనిషి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాడు. ఇంకా మనం చూడగలిగితే రామపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. రామపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అండి. రామపత్రిక 3:23. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. చూసారు, అందరూ పాపం చేస్తున్నారట. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చేస్తూ ఉంటారు. ఒకవేళ 99% చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 100% చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 60% చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 40% చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 20% చేసేవాళ్ళు, కొంతమంది 5% చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 2% చేసేవాళ్ళు ఉంటారండి. మినిమం 2, 3, 5 వెళ్ళిపోవచ్చు.
పాపం అడ్డం వచ్చి మహిమ అనేది మన మీద రాదు. మహిమ అంటే కృప మన ఎడల మేలు. మహిమ అంటే ఇక్కడ పరలోక రాజ్యం అని అర్థం. కోటీశ్వరులు. మహిమను పొందలేకపోతున్నారంటే ఆయన యొక్క రాజ్యానికి రాలేకపోతున్నారు, పరలోక రాజ్యానికి రాలేకపోతున్నారు. మహిమ అంటే చాలా అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా ఒక పాయింటే. మహిమ అంటే ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే పరలోక రాజ్యానికి అందరూ పాపం చేసి పరలోక రాజ్యానికి రాలేకపోతున్నారు, కానీ దానికి రెమెడీ చెప్పడా లేదా? అందరూ పాపం చేసి ఇది ఎవరికి రాశారు? పౌలు గారు రోమ పత్రికలో ఉన్న వారికి, రోమేలకి, ఆ సంఘంలో ఉన్న వారికి రాశాడు. కానీ ఇది మనకు అప్లై అవుతుందంటే కొంతమందికి అప్లై అవుతుందండి. ఇది అందరూ అప్లై చేసుకుంటున్నారు. తప్పండి ఇది కొద్దిమందికే, అంటే 100కి 99%, 98%కి అప్లై అవుతుంది. ఈ పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి మాత్రం రాయటం జరిగింది. అక్కడ రోమాలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే అందుకని పౌలు గారు కోపం వచ్చి వాళ్ళ గురించి రాశాడు ఇది. ప్లస్ మనకు కూడా అప్లై అవుతుంది. కొన్ని వచ్చినారని మనకు కూడా అప్లై అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా కొంతవరకు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద పాస్టర్లు అనుకునేవాళ్ళు, సేవకులు అనుకునేవాళ్ళు కూడా మీద పడేటట్టు చేస్తాం. అది తిరిగిపోయిందమ్మా. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకని పాపం చేయకుండా ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మహిమలోకి, ఆయన యొక్క మహిమలోనికి మనకు వెళ్ళాలంటే పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే ఓవరాల్గా దేవుడిపై ఉండాలి. దేవుడి భయం ఉండాలి. దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టకుండా ప్రతి నీకు ఎన్ని సమస్యలైనా ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయి, నీకు ఎంత ఇబ్బంది అని, ఎంత కష్టమైనా కానీ ఆయన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆయన్ని వదిలిపెడితే కనుక మనకి ఏముండదండి. చిన్న కరెక్షన్ వదిలిపెట్టకుండా అంటే మనసులో దేవుడిని పెట్టుకొని ఉంటారు కొంతమంది. కాదు, నేనేమంటానంటే డైలీ బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే దేవుడిని వదలకుండా ఉంటుందని అనుకుంటున్నాను. అదే కరెక్టేగా. కొంతమంది దేవుడు మనసులో ఉంటాడు అంటారు కానీ ఏమీ చేయదు. వాడి మనసులో ఉండాలంటాడు. ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. కీర్తనలో 33 అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందామండి. కీర్తనలు 33. లోకులందరూ యెహోవా 33, 8, 9, 10. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. లోకులందరూ కూడా ఎవరి యందు భయభక్తులు ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. తర్వాత భూలోక నివాసులందరూ భూలోక నివాసులు అందరూ ఆయనకు వెరవవలెను. ఆయన వెరవాలని భయపడాలన్నమాట. ఆయన మాట సెలవీయగా ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడిను. 9 అయిపోయింది. 10 కూడా అన్యజనుల ఆలోచనలు యెహోవాకు వ్యర్థపరచును. జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. యెహోవా యొక్క ఆలోచన సదాకాలం నిలిచింది, కానీ మనుషుల యొక్క ఆలోచన అనేది ఎప్పుడు ఆగిపోతే వ్యర్థం అయిపోతాయండి. అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును. అన్యజనులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరగని వారిని అన్యజనులు అంటారు. అంటే అన్యజనులు అంటే పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన భాషలో చెప్పాలంటే పూజలు చేసేవాళ్ళు అని అర్థం అనమాట. పూజలు చేసేవాళ్ళైనా ఎవరైనా సరే దేవుని కనుక విస్మరిస్తే వాళ్ళు అంతా చేసే పని అంతా నిష్ఫలం అయిపోద్ది అనమాట. దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా ఎప్పుడు కూడా మనం దేవుడి భయం అనేది కడుపులో ఉందనుకోండి, మనం ఎలాంటి తప్పు చేయము, ఎలాంటి పాపం చేయము, మనకు ఊరికి వెంటనే అర్థమైపోద్దండి. మనం చేసేది తప్ప ఉప్ప ఏంటనేది బాప్తిసం తీసుకొని స్కానింగ్ రిపోర్ట్, మనం తప్పు చేస్తున్నాం అప్పు చేస్తున్నాం అంటే కొంతకాలం కనుక బైబిల్ వింటే, ఇది బైబిల్ అనేది స్కానింగ్ మిషన్ అండి. అది ఒక మనిషి దగ్గర తీసుకెళ్ళి అట్లా పెడితే
పైనుంచి కిందకి స్కానింగ్ చేస్తే ఇతను చేసే తప్ప ఒప్ప అనేది మనకు ఊరికనే అర్థమైపోద్దండి. కాబట్టి ఈ స్కానింగ్ ఏ సమస్య అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే స్కానింగ్ మిషన్ దగ్గర తీసుకొస్తే మనకి రిపోర్ట్ వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు వెంటనే మనం అలర్ట్ అయిపోవాలండి. ఇది తప్పు, నేను చేయకూడదు అని ఎప్పుడూ సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా ఏం కాదులే అన్నట్టుగా ఉండకూడదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చేసిన తప్పుని దయచేసి సరిదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అక్కడే ఆగిపోకూడదు. ఇంకా యోబు గారి గురించి అయితే ఒక మంచి మాట రాయటం జరిగింది బైబిల్లో. దాన్ని కూడా మనం చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు. యూదా దేశమందు యోబు అనే ఒక మనుషుడు, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడైన, దేవుని యందు భయభక్తులు కలిగి. ఆయనకి ఎవరు యందు భయభక్తులు ఉన్నాయంట? దేవుని యందు భయభక్తులు ఉన్నాడు. కాబట్టి భయం చాలా మంది మనుషులంటేనే భయం ఉండదు, తల్లిదండ్రులన్నా భయం ఉండదు, పోలీసులన్నా భయం ఉండదు. కానీ ఇక్కడ ఈయన ఎవరికి భయపడ, కంటికి కనిపించని ఒక మహాశక్తి భయపడుతున్నట్టు. ఎవరో యోబు గారు అనమాట. చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అది దేవుడి యందు భయభక్తి ఉంటే మనం ఏం వదిలిపెట్టేస్తామండి? చెడుతనాన్ని వదిలిపెట్టేసేస్తాం అనమాట. తర్వాత చదవండి 2వ వచనం దాకా. సరిపోద్దండి. యోబు గారి గురించి మనం చూస్తే ఆయన అంత నీతిగా యథార్థవంతుడిగా ఉండటానికి కారణం ఏంటంట? బైబిల్ని అడిగితే ఏం చెబుతుందండి అక్కడ? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండూ ఉండి ఆయనకి. భయం ఉంది, అలాగే భక్తి కూడా ఉంది. కాబట్టి యోబు గారు ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా, మరి అంత శోధన వచ్చినా సరే ఆయన నిలబడి ఉన్నాడంటే దానికి కారణం ఏంటండి? కొంతమంది అయితే ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి, దేవుని నిందిస్తూ ఉంటారు. నేను మంచి పనులు చేస్తున్నాను కదా, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కదా, నాకేంటి ఈ కష్టం రావటం ఏంటి, నాకేంటి ఈ శోధన రావటం ఏంటి, నాకు ఈ ప్రాబ్లం రావటం ఏంటి అని దేవుని క్వశ్చన్లు వేస్తారండి. కానీ యోబు గారు మరి వేసినట్టుగా ఎక్కడన్నా బైబిల్లో అన్ని అధ్యాయాలు ఉండి ఎక్కడన్నా ఏమన్నా చిన్న పొరపాటుగా మాట్లాడాడండి? దేవుడు మనకి అంతకుముందు ఐశ్వర్యం ఇచ్చాడు, అది తీసేసాడు. ఐశ్వర్యం ఉన్నప్పుడు మనం సంతోషంగా అనుభవించాం, లేనప్పుడు లేమిలో కూడా మనం అలాగే ఉండాలి. కానీ ఆయన మాత్రం ఒక్క మాట కూడా అనటానికి వీలేదని భార్యతో మాట్లాడినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తాం. అలా ఉండాలండి. దేవుని యందు భయభక్తులు ఉన్నవాళ్ళు దేవునితో వాగ్వాదం పెట్టుకోరు, ఆయనతో వాదించరు అన్నమాట. ఆయన ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాడని చెప్పేసి. కాకపోతే మనమే కొన్ని పరిస్థితుల్లో తట్టుకోలేక ఏం చేస్తాడు? ప్రార్థన, తండ్రి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని మనం ప్రార్థన చేస్తాం. దాన్ని నీ చిత్తమైతే నువ్వు ఎలాగా అంటే అలాగా చేస్తేనే అని మనం దేవునికి ప్రార్థన చేయాలండి. నువ్వు గట్టిగా చేయాల్సిందే అంటే ఆయన చేయాలంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. మన యొక్క అసలు మనుషుల కష్టాలు ఎంత అండి? ఎంటికతో సమానం ఆయనకి. ఎంటికి ఇంక తీసేసి మనం బాధపడతామా? అంత ఈజీ ఆయనకి. కానీ ఏంటంటే ప్రతిదానికి సమయం కలదన్నట్లుగా ప్రతిదానికి టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా మన యొక్క కష్టాలను ఊరికి ఎట్లా తీసేస్తాడనమాట. కాబట్టి అప్పటి వరకు మనం నా పిల్లలు ఓర్చుకుంటారా లేదా అని పరీక్ష పెడతాడండి. యేసుక్రీస్తు వరకు కూడా మరి ఆ పరీక్ష ఎందుకండి? సిలువ మీద అసలు ఆయన బలి చేయాల్సిన అవసరం ఏముందండి? అసలు అవసరం ఉంది అసలు ఏమన్నా? లేదు, ఆయనకి అవసరం లేదు. అయినా కానీ తన యొక్క ప్రియకుమారుని ఎందుకంటే ఈయన్ని ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు అనమాట. భూమి మీద వీళ్ళందరూ కూడా ఒక సాక్ష్యం అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక మాదిరిని చూపించాడు ఆయన యేసుక్రీస్తు లైవ్లో మనకి. అదన్నమాట. కొంతమంది మనిషికి కూడా భయపడతాడండి. అవునంటారా కాదంటారా? మరి మనిషికే భయపడుతున్నాడు కదా, మరి దేవునికి భయపడొద్దండి? మనిషికి భయపడతాడా? భయపడ్డా? చాలామందికి భయపడతారండి. దొంగతనం చేసినవాడు పోలీస్ దగ్గరికి వెళ్తే అతను కూడా మనిషి కంటే పోలీసు కూడా భయపడతాడు. అలాగే ఒక తప్పుడుగా ఒక మాట ఆ మనిషి అక్కడ లేనప్పుడు ఒక తప్పుడు మాట మాట్లాడితే ఈ మాట అతనికి తెలిసిద్దేమోనని టెన్షన్ పడేవాళ్ళు, భయపడేవాళ్ళు కూడా ఉంటారండి. ఉంటారా లేదా? ఇప్పుడు అతను ఇక్కడ లేడు, అతనికి సంబంధించిన ఎవరో 2-3 ఇక్కడ ఉన్నారు.
ఆ మాట అన్నప్పుడు ఈ మాట తీసుకెళ్ళి అతనికి చెప్తే గొడవ అయిద్దని చెప్పేసి భయపడతారా లేదా? అందుకనే మనిషి భయపడతానంటే నోరు జారినప్పుడు భయపడాల్సి వస్తుంది. కానీ దేవునికి మనం ఎందుకు భయపడాలంటే తప్పు చేసినప్పుడు భయపడాలండి. మరి తప్పు చేయకుండా ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఎవరైనా ఉన్నారండి? అందుకనే చిన్న తప్పు చేసినా సరే మనం దేవునికి క్షమాపణలు కోరుకొని క్షమించమని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే దేవుని పట్ల భయం ఉండేవాళ్ళకి అలా ఉంటుంది. అదే భయం భక్తి ఏమీ లేదనుకోండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారనమాట. ఇంకా మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథము 139 అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. కీర్తనలో 139 అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు. అది చూసే దావీదు గారు ఏమన్నారు? నేను కూర్చోవటం నుంచోవటం ఇంకా నేను లేచుట నీకు. లేచుట ఇంకా అన్ని ప్రతి ఒక్కటి నీకు తెలుసు. తలంపు పుట్టక మునిపే నీవు నా అబ్బా ఇది చూడేది అది హైలైట్ అసలు. మనమన్నా నోరు జారితే ఎదుటోళ్ళు ఏదైనా నోరు జారితేనే మనకు తెలుసు. అది మనిషిలో ఉన్న మాట మనకు తెలిసిద్దని. మనకు ఎదుటి మనిషి మన గురించి ఏదన్నా అనుకునేది మనకు తెలిసిద్దా? ఖచ్చితంగా తెలియదు. కానీ దేవుడికైతే తెలిసిద్ది అంట. నువ్వు మనసులో అనుకున్నది కూడా నువ్వు పసిగట్టగలవు తండ్రి, నువ్వు అంత గొప్పోడు అని చెబుతున్నాడు ఆయన కీర్తనకారుడు. నా నడకను నా పడకను నీవు పరిశీలించు. ఇక నడకను పడకను ఎక్కడ పడుకున్నది ఎక్కడ తిరిగేది అన్నీ తెలుసు అంట ఆయనకి. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందు అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది యెహోవా నా మాట నోట్లోకి పలక ముందే మొత్తం నీకు తెలిసాయా, కాబట్టి నా నోరు నేను కాచుకొని ఉండాలి అని చెప్పడం జరిగిందండి. చాలామంది ఒక బైబిల్లో ఒక ఇద్దరిని మాత్రం అపార్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరండి? హవ్వమ్మ గారిని ఆదాం గారిని అపార్థం చేసుకుంటారు. అపార్థం అంటే వాళ్ళు తప్పు చేయలేదు కాదు, తప్పు చేశారు. ఆయన తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. ఇప్పుడు పండు తినద్దా అన్నాడు దేవుడు, వీళ్ళు పండు తిన్నారు. పండు తిన్న తర్వాత అక్కడికి వచ్చి ఫస్ట్ ఎవరిని అడుగుతాడండి ఆయన? తండ్రి అయిన దేవుడు, ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. భయపడ్డాడంట ఆయన. భయపడి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటాడు. అది ఈ రోజుల్లో మరి తప్పు చేసిన వాళ్ళు ఏమైనా భయపడుతున్నారండి? ఆయన చేసింది ఏంటి? పండుదే అంటాం, మర్డర్ చేయటం కాదు. ఆదాం గారిని చేసిందండి 2 మర్డర్లు చేసి వచ్చి దడుచుకున్నాడా, లేకపోతే ఏం చేశాడు ఆయన? జస్ట్ ఆ పండు తిన్నాడని చెప్పి పండు తిన్నావా అంటే ఇక మళ్ళీ ఆయన సమాధానం కూడా చూడు ఎట్లా చెప్పిండు, నువ్వు నాకు సాటి అయిన సహకరించు కదా, ఆమె నాతో తినిపించింది అని చెబుతాడు. డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా అప్పుడైనా సరే. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆయన ఆదాం గారు ఏంటంటే భయపడ్డాడు అనమాట. దేవుడికి చాలామంది తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, కానీ భయం ఉంటుందండి. మరి ఆదాం గారిని అనే హక్కు మనకు ఉందండి? ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే ఆదాం గారిని అవ్వమ్మ గారిని మనం ఏమన్నా అదే జస్ట్ పండు తిన్నారు. ఆ పండు తింటే దాంట్లో విషయం కూడా ఏమీ లేదు. కాకపోతే ఆయన కోపం ఏంటంటే నేను చెప్పిన మాట ఏం లేదని ఆయన కోపం. అది తప్పలేదు, ఎందుకంటే సృష్టికర్తగా మరి ఆయన చెప్పినట్టు వినాలి కదా అది. కానీ ఆదాం గారు అయితే భయపడ్డాడు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఎవరన్నా జైలుకి వెళ్ళి వస్తే, అసలు జైలుకి ఎవరు వెళ్ళి వస్తారండి? ఏదన్నా తప్పు చేసిన వాళ్ళేగా. కానీ జైలుకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద ఊరేగింపుగా తీసుకురావటం, సిగ్గు లేకుండా. సిగ్గు ఉండాలి కదండి. జైలుకి వెళ్ళి వచ్చినాడు నేరం మోపబడి అది నిర్ధారణ అయితేనే కదా జైలుకి వెళ్ళేది. పెద్ద పెద్ద నాయకుల గురించి ఇది పెద్ద పెద్ద నాయకులు చూసారా? వాళ్ళ ఓపెన్ టాప్ జీబులో చేతులు ఒప్పుకుంటా ఏంటో సాధించినట్టుగా చేతులు ఒప్పుకుంటా రావటం. ఈ పిచ్చి జనాలు లక్షల మంది అటు ఇటు ఉరుక్కుంటా మా అన్న వచ్చేస్తున్నాడు మా కొంపలు ఆరవడానికి వచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు దాకా జైల్లో ఉన్నాడు, ఇక డైరెక్ట్గా అరుస్తాడు. ఇక ఈయన ఆయన చేతులు ఒప్పుకుంటూ తిరిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళింది ఒక కేసులో, ఆయన కేసు నిర్ధారణ అయిన తర్వాత జైలుకి వెళ్ళి వస్తే వేళ్ళ పట్టుకొని జైలు కొడతా ఉంటారండి. అసలు భయం ఏమైనా ఉందండి? అరే బాబు నేను జైలు నుంచి బాబు వచ్చేది, నాకు ఊరికి ఇస్మంటే ఏం పెట్టమాకండి అయ్యా,
అని అని అనుకోవాలి. కానీ సిగ్గు లేకుండా, సిగ్గు కానీ భయం కానీ ఏమైనా ఉందండి? దేవుడు అంటే భయం కానీ సిగ్గు కానీ ఏమైనా ఉందా వీళ్ళకి? అదే చెబుతున్నాడు దేవుడు. దేవుడు భయం ఉండాలయ్యా, నా భయం మీకు ఉంటేనే మీరు తప్పులు పాపాలు చేయకుండా ఉంటారు అని చెబుతున్నాడు అనమాట. ఇంకా మనం చూడగలిగితే ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం అండి. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. చూసారా, వాళ్ళు ఏం చేశారంటే పండు తిని ఏమి పండు తిన్నాం అనుకుంటాం రొమ్మిర్చుకుంటూ ముందుకు వచ్చారా, భయపడ్డారండి దేవుడికి. భయపడి దాక్కుంది. అది మరి అలానే హక్కు మనకి లేదండి. ఇప్పటి నుంచి అయినా మనం మానుకుందాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు భయపడుతున్నారు. కానీ నేటి యొక్క సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారు, తప్పు చేసి కూడా మీ మీద పెద్ద క్వాలిఫికేషన్ లాగా, నేను ఇప్పుడు 2 మర్డర్లు చేసి వచ్చా, నిన్ను బలిస్తే 3వ అవుతూ మళ్ళీ జైలుకి వెళ్తా అంటాడు వచ్చి. ఏంటి ఆయనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు అంత గొప్పగా ఉంటుంది అనమాట. 2 మర్డర్లు చేసి జైలుకి వెళ్ళి వచ్చిందంట, మళ్ళీ నిన్ను బలిస్తే నువ్వు 3వ అవుతూ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నేను జైలుకి వెళ్ళిపోతా అంటాం. ఇలాంటి మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఆల్రెడీ ఒకరిని పునుకొని పెట్టాం, ఈసారి నువ్వు పనుకుంటావు, నిన్ను కూడా పనుకు పెడతామని ఎట్లాగా రకరకాలుగా వాళ్ళు చేసిన తప్పుకి భయపడకుండా అది పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ లాగా అవుతుంది. తప్పు చేసి తప్పు అని తెలియట్లేదు మనుషులకి. తప్పు చేసి తప్పుగా గుర్తించట్లేదు దాన్ని, అది క్వాలిఫికేషన్ లాగా అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. బైబిల్ ప్రకారంగా చూస్తే తప్పు చేసిన వాడు క్షమాపణ అడగాలి. ఎవరిని? తండ్రి అయిన దేవుని క్షమాపణ అడగాలి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు ఆదాము గారిని అడిగినప్పుడు పండు తిన్నామంటే తిన్నాను తండ్రి, నన్ను క్షమించండి, ఒక్కసారి క్షమించండి, నా బుద్ధి తక్కువైపోయిందని ఒక్క మాట కనుక ఒప్పుకున్నట్టయితే చాలా బాగుండేదండి. కానీ ఆ ఒప్పుకోకుండా ఉండటం వల్ల ఇంత అనర్థం అనేది జరిగింది. అందుకనే భయపడాలి, తప్పును కూడా ఒప్పుకోవాలండి. తప్పును ఒప్పుకుంటేనే మనకి మానవ మనుగడ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసేయండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టము ఏదియో లేదు. స్పష్టము ఆయనకి కంటికి కనిపించని సృష్టం ఏమీయో లేదు. ఇంకా మనం ఎవరికనే లెక్క చెప్పన అవసరం ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగరేక తేటగా ఉన్నది. ఎస్, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మరి దేవుడికి తెలుసు అని కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం, కానీ రెఫరెన్స్లు దొరకవండి. ఈ యొక్క పాఠంలో చాలా రెఫరెన్స్లు దొరుకుతుంది. మీకు అర్థమవుతుందా? కంటికి అన్నీ కనిపిస్తాయి, దేవుడికి అన్నాం కదా. ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో బైబిల్లో చూపించమంటే ఏం చెబుతారు? చూపించారు. కానీ ఇక్కడ తెలిసిపోయింది. మనం చూసి హెబ్రీ 4:13కి వెళ్ళిపోతే అక్కడ రెఫరెన్స్ దొరికిద్దండి మనకి. దేవుడికి ఆయనకి మరుగైంది ఏది లేదండి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుద్దంట. కాబట్టి ఇలాంటి వచనాలు కొన్ని మన మైండ్లోకి ఎక్కించుకోవాలండి. ఎందుకంటే ఎవరు ఏదైనా డౌట్ అడిగినప్పుడు పలానా చోట ఇలా ఉందయ్యా, ఇప్పుడు డిబేట్కి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఈ బైబిల్ మొత్తం చదువుకొని ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేకుండా అంటే కుదరదు. రిఫరెన్స్ కూడా చూపించాలన్నమాట. ఎందుకంటే బైబిల్ అసలు ఈ డిబేట్లు అనేది పెట్టుకోకూడదు. కానీ మన సహోదరులు మరి అనకూడదులే, కానీ ఎందుకు పెట్టుకుంటున్నారో ఏంటో అర్థం కాదు. డిబేట్లు అనవసరం అండి. ఎందుకంటే ఎన్నో ఆత్మలో వాళ్ళు అపార్థం చేసుకొని మళ్ళీ చెడుతనంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి ఏం తెలియట్లేదు. డిబేట్లు అనేది క్రైస్తవులు డిబేట్లు ఏంటండి?
అలాగే సద్దాం హుస్సేన్ని పట్టుకోవటానికి ఎంత తిప్పలు పడ్డారంటే అంత తిప్పలు పడ్డారండి. అగ్రరాజ్యం అయినా సరే ఆయన్ని పట్టుకోవటానికి చాలా కష్టపడ్డారండి. భూమి మీద ఎంత టెక్నాలజీ ఉండా ఈ టైంలోనే సద్దాం హుస్సేన్ పట్టుకోవటానికి చాలా కష్టపడ్డారు. కానీ దేవుడి కంట నువ్వు ఎక్కడ సముద్రం అడుగు భాగంలో ఉండా, కొండల్లో ఉండా, కోనల్లో ఉండా, లేకపోతే ఏ అడవుల్లో ఉండా సరే, అండమాన్ నికోబార్ అడవులో ఉండా సరే, ఎక్కడ ఉండా సరే నిన్ను ఈజీగా కనిపెట్టగలుగుతాడు ఆయన. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదు అని. చాలామంది చాలా పాపాలు చేస్తూ ఉంటారండి. ఈ పాపాలు చెప్పుకుంటా పోతే ఇదే 2-3 పాఠాలు కూడా 4-5 పాఠాలు కూడా అవుతాయి. మనుషులు చేసే పాపాలు కనుక చెప్పుకుంటూ వెళ్తే చాలా పాపాలు ఉంటాయి. కానీ మనం షార్ట్ కట్లు ఏంటంటే మనిషి చేసేది ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మీరు జాగ్రత్తగా నాకు భయపడాలి, మీరు తప్పుడు పని చేస్తానంటే నాకు భయపడాల్సిందే అని చెప్తున్నాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా మనం చూడగలిగితే బైబిల్లోకి వెళ్ళి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. అక్కడ మంచి మాట రాయించడం జరిగింది. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడు గాని భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయవానికని మిక్కిలి భయపడుడి. సరే, మనిషి అనేవాడు ఎవరి మీద ఒకరి మీద కోపం ఉంటే అతను కక్ష బాగా మొత్తం తీర్చుకోవాలంటే ఏం చేస్తాడు? ఒక మాట చెప్పండి. ఒక మనిషి మీద ఒక మనిషి కక్ష ఉంటే ఏం చేయగలుగుతాడు? చంపగలుగుతాడు కూడా. మర్డర్లు చేసినోడు లేరా ఏంటి? కోపం ఉంటే వాడి మీద మర్డర్లు చేసినోడు, చంపేసేవాడు కూడా ఉంటారు. కానీ దేవుడు ఎంత శక్తివంతుడు అంటే నువ్వు శరీరంతో ఉన్న మనిషిని చంపే వాళ్ళకే మీరు భయపడుతున్నారు కదా, నీ యొక్క శరీరాన్ని అలాగే ఆత్మను కూడా అగ్నిగుండంలో పడేసే శక్తి దేవునికి ఉంది, నాకుంది, నాకు భయపడాలయ్యా మీరు అన్నాడు ఆయన. అర్థమవుతుందా? నేను ఎవరికైనా ఏదన్నా కీడు చేస్తే అతను జస్ట్ నిన్ను చంపగలుగుతాడు. చిత్రవత చేసి చంపటం, లేదా కత్తితో పోవటం, లేదా గన్నుతో కాలవటం, ఏదో రకంగా మనిషిని చంపుతాడు. కానీ తర్వాత ఆ శవాన్ని ఏం చేస్తాడు? ఏమైనా చేసుకోగలుగుతాడా? ఏం చేయలేడు. కానీ దేవుడు ఏమంటే నువ్వు ఈ యొక్క శరీరాన్ని చంపేవాడికే భయపడుతున్నావు కదా, నేను ఆత్మను కూడా అగ్నిగుండంలో పడేస్తాను, మరి నాకు భయపడరా మీరు అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏం చెబుతామండి మనం? అయ్యా నువ్వు తప్ప మాకు, మనమైతే ఏమంటామంటే నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని యొక్క పాదాలు పట్టుకుంటామని మమ్మల్ని క్షమించండి అని ప్రతి నిత్యము కూడా ఆయన్ని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవాల్సిందే. నాకు చెప్పుకున్నట్టుగా మనుషులు కరోనా వైరస్ భయపడ్డారండి. ఎంత భయపడ్డారంటే అప్పుడు కోటీశ్వరులు కూడా భయపడ్డారండి. గచ్చ వణికిపోయారు కూడా. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైతే అది వారు మరీ కింద నుంచి దాంట్లో అంట అప్పుడు ఆ వైరస్ అంటే కింద బాత్రూంలో వీళ్ళు బాత్రూమ్ వాడుతూ ఉంటారు కదా, పైకి కిందకి ఒకటే కనెక్షన్ ఉంటుందా? ఈ బాత్రూమ్ కానీ లెట్రిన్ కానీ వాడేటప్పుడు వీళ్ళు యొక్క వైరస్ అనేది దాంట్లోకి వెళ్ళి ఆ యొక్క పైపుల్లోంచి బయటకు వచ్చేదంట. వైరస్ అనేది వచ్చి పైన వాళ్ళకి కూడా కరోనా వచ్చేదంట. బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా భయపడేవాళ్ళు అప్పుడు వాళ్ళు. కరోనా వచ్చిన వాళ్ళు కనుక కన్ఫామ్ అయితే కనుక ఆ బాత్రూమ్ వాడకూడదు. వాడితే అక్కడ ఆ ఇంట్లో వాళ్ళకి వస్తుంది, ప్లస్ ఆ బెల్ట్ ఎవరైతే ఉంటారో కింద నుంచి పైదాకా అందరికి కూడా అంటివే అనమాట. అట్లా దానికి కూడా భయపడ్డారు. కానీ ఇక్కడ మనం మా తండ్రి అయిన దేవుడు ఏం చెబుతానంటే, ఈ మహా అయితే ఇక్కడ మీరు చచ్చిపోతారేమో ఆయన, కానీ నాకు కనుక భయపడిపోతే మీ ఆత్మ కూడా నరకంలో వేయబడిద్దని హెచ్చరిస్తున్నాడు అనమాట. భయం లేని జనం భయపెడుతున్నా దైవం ఎలా భయపడుతున్నా మీ ఆత్మను మిమ్మల్ని నరకంలో పడేస్తుంది, జాగ్రత్త అన్నాడు ఒక మాటలో చెప్పాలంటే. మరి భూమి మీద చెప్పేసినా కానీ ఒక 2-3 నిమిషాల్లోనే 10 నిమిషాల్లోనే కథ అయిపోద్ది. అది అవ్వదు కదా. అదైతే యుగాల పాటు కూడా ఇక అది అసలు
దానికి ఎండింగ్ లేదనమాట. ఇంకా ఇంకో మాట చివరగా ఒక్క వచ్చిన చదువుకొని ముగించి వేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనానికి వచ్చేసేయండి. బైబిల్లో మంచి మాట రాయించండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29. దేవునికి భయపడటం వల్ల ఎలాంటి మేలు కలుగుతుంది అనేది ఇక్కడ రాయించాడండి. మరి చూద్దాం. వారికిని ఉమ్, వారి సంతానములకు ఉమ్. నిత్యమును క్షేమం కలుగునట్లు క్షేమమా క్షామమా? క్షేమము క్షామము అంటే ఏంటి? క్షేమము అంటే ఏమిటి? ఇక్కడ క్షేమము అంటే నష్టం అని అర్థం, క్షేమము అంటే మేలు అని అర్థం. క్షేమము కలుగునట్లు. ఆయందు భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించి ఉమ్, మనస్సు వారు పొందిన మేలు. ఎస్. ఏం చేస్తుంటే ఆయనకి భయపడితే ఏం చేస్తానంటే మనుషులకి ఆయన మేలు చేస్తాను, మేలు చేస్తానన్నప్పుడు భయపడటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందండి? ఖచ్చితంగా దేవుని కనుక మనం భయపడితే మనకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నీకు అన్నం లేదా అన్నాన్ని అందిస్తాడు, నీకు వస్త్రం లేదా నీకు వస్త్రాన్ని అందిస్తాడు, నీకు ఉద్యోగం లేదా నీకు ఉద్యోగం అందిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇవన్నీ కూడా ఆయనందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉంటాయి. మరి మనం ఇప్పుడు దాకా కూడా సరైన ఆదాయం లేకపోయినా సరే కాస్త కొస్త మనం తిని తిరుగుతున్నామంటే ఆయన ఎందుకు కాస్త కొస్త మనకు భయం ఉంది కాబట్టి మనకి మేలు చేస్తున్నాడని నిజంగా నాకైతే బాగా అర్థమవుతుంది. ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాము. ఆయన ఎందు భయభక్తి లేకపోతే కనుక ఆల్రెడీ నాకు ఇప్పటికీ 2 సార్లు సాగు తప్పిపోయింది. ఒకసారి చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్తుంటే నేను బాబాయ్ మైలవరంలో అటు వెళ్తూ ఉంటుంటే అటు నుంచి పెద్ద బస్సు వస్తుంది. అక్కడ ఇరుకుగా ఉంటుంది, రోడ్డు ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుగ్గా ఉండటానికి ఆ బస్సు అనేది ఆ రోడ్డుకి సరిపోయింది కరెక్ట్గా. మా సైకిల్ వెళ్ళడానికి దారి లేదు. అయినా సరే ఆపకుండా అట్టాగే తోలుకుంటా నేనే సైకిల్ తొక్కుతుంటే ఇటు పక్కముట కాలు పెట్టుకోవడానికి చిన్న మెట్లులాగా ఉంది. ఇటు పక్కముట మెట్లు కట్టి ఉండే ఇల్లు ఉండేది అనమాట. ప్లస్ అటు నుంచి బస్సు వస్తుంది. జస్ట్ ఇక నాకు ఊపి ఆగలేదు. ఊపి ఆగకుండా అట్లాగా వెళ్ళి అట్ట ఆగి బస్సు మమ్మల్ని క్రాస్ చేసుకుని జస్ట్ అట్ట వెళ్ళిపోయింది. మా సైకిల్ దగ్గర రోడ్డు మీద పడిపోయింది. ఒక్క సెకండ్ కనుక ముందు కనుక పడితే బస్సు కింద పడిపోయేవాళ్ళం అనమాట. ఇద్దరు చచ్చిపోయేవాళ్ళం. అదొకటి. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఆటో. దీపావళి రోజున ఆటో యాక్సిడెంట్గా రోడ్డు మీద పడిపోతే కనీసం ఆ రోజున ఏంటంటే అటు కానీ ఇటు కానీ సింగిల్ లైన్, అప్పుడు డబుల్ లైన్ కూడా లేదు. అటు కానీ ఇటు కానీ బస్సు కానీ లారీ కానీ రారా చీకట్లో, లేకపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. మన సినిమాలో చూస్తూ ఉంటాం చూసి తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఏముంటుంది మనిషి పీస్ అయిపోవటం. అట్లాగా 2 సార్లు దేవుడు నన్ను రక్షించాడంటే దానికి కారణం ఏంటంటే కాస్త కూస్తో దేని యొక్క భయం ఉంది కాబట్టి అని నేను అనుకుంటున్నాను. మరి అది ఇక మిగతాది దేవుడికే వదిలిపెడుతున్నాను అనమాట. ఆయన యొక్క చిత్తం నా ఎడల ఎలా ఉన్నది అనేది. చాలా సార్లు ప్రమాదం అంచుదాగిల్లి తగ్గిపోయింది. దేవుడు ఎట్లా మనం భయం భక్తి కలిగి ఉంటే ఆయన మనకి క్షేమం కలగజేస్తాడనమాట. చివరికి ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీవు దేవుడిని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ చాలా నువ్వు నీ కొడుకు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు భయపడండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చండి, అప్పుడు మీకు మేలు కలగజేస్తాను. ఇక్కడ కూడా అదే చెబుతాడు అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదింపబడతామని చెబుతాడు అనమాట. ఎప్పుడు ఆయన ఎలా మనం భయభక్తి కలిగి ఉంటే, లేకపోతే వదిలేసేస్తాడనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం దేవుని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకుండా పట్టుకొని ఉండాలి. ఎంత శ్రమ అన్నారు ఆయన్ని, అప్పుడు వదలొద్దు అసలు ఆయన్ని. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. 24 వచనం ఒకసారి చదవండి. అదే 6:24. మనకు నిత్యము మేలు కలుగుట యెహోవా నీటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలనని నాకు ఆజ్ఞాపించాడు.
ఆయన యొక్క కట్టడలో అవన్నీ కూడా మనం గైకుంటే ఏం చేస్తాడు? మేలు చేస్తాడండి. మన యొక్క నిన్ను ఈ భూమి మీద నీకు తోడుగా ఉంటాడు. ప్లస్ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా రక్షించేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఆయనే. కాబట్టి మన శరీరాన్ని కాపాడతాడు, ఇక ప్రాణాన్ని కాపాడతాడు. అలాగ మన ఆత్మను కూడా కాపాడుకోవాలంటే మనకి ఒకే ఒక్క మార్గం ఆయనే దిక్కు అని చెప్పుకోవచ్చు. ఒక మాట చెప్పడం, ఒకే ఒక దిక్కు మనకి దేవుడే దిక్కు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. మనందరూ కూడా క్రైస్తవులందరూ కూడా దిక్కు ఎవరంటే దేవుడే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా మరి ఎక్కించుకొని అలాగే మనల్ని మనమే రక్షించుకుంటే ఇంకా కొద్దిమందికి దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళని కూడా దేవునిలోనికి తీసుకురావాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నానండి. ఈ రెండో భాగం కూడా ఉంటుంది. దేవుడు ఎలా భయపెడతాడు ఏంటి అనేది రెండో భాగంలో ఇంకా పూర్తిగా తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, నీకే స్తుతిస్తోత్రం. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. భయం లేని జనం భయపెడుతున్న దైవం అనే పాఠాన్ని ఆలోచించాము తండ్రి. నాయన నీ యొక్క భయం మా అందరికీ కూడా కలిగి జీవించేలాగా సహాయం దయచేయమని, అలాగే ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా భయం భక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, కృపగా ఎప్పుడు ఉంచమని, కడకునైనా మేమందరం కూడా నీ యొక్క రాజ్యంలోకి వచ్చడానికి సహాయం దయచేయని బ్రతిమలాడుకుంటూ, ఈ పాఠం వింటున్న వారికి కూడా యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి వారు కూడా మారు మనసు పొంది నీ వంటి భయం భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు